గుడ్ మార్నింగ్ స్టార్స్. ఏంది మళ్ళీ అందరూ ఎట్లున్నారు? నైట్ మ్యాచ్ చూసిరా? సారీ రివ్యూ అయితే ఇవ్వలేకపోయినా బికాస్ ఆఫ్ మై వర్క్ ప్రెషర్ అండ్ ఆల్ దిస్ థింగ్స్, ఇయర్ ఎండింగ్ కాబట్టి. సో ఏంది మళ్ళీ లాస్ట్ మ్యాచ్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. కీ బ్యాటిల్స్ మధ్యలో కొంచెం తిలక్ వర్మ ఇంకా హార్దిక్ పాండ్యా స్లో అయిపోవడం వల్ల ముంబై ఇండియన్స్ అయితే చేతులారా వాళ్ళ మ్యాచ్ అయితే ఓడగొట్టుకున్నారు. ఇంకొక గుడ్ స్పిన్ అటాక్ బై లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పాలి. సో అయిపోయింది, గతం గత. సో నిన్న మ్యాచ్ గురించి అయితే వదిలేద్దాం. సో మళ్ళీ ఇవాళ ఎవరెవరు మ్యాచ్ ఉంటే ఇవాళ ఒక డబల్ డెక్కర్ మ్యాచ్ ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మన చెపాక్ చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది. ఇట్స్ అ ఆఫ్టర్నూన్ గేమ్, మధ్యాహ్నం పూట గేమ్ కాబట్టి సన్ బాగా ఉంటుంది. చెన్నై హ్యూమిడ్ పిచ్, మనకు అందరికీ తెలిసిందే హ్యూమిడ్ ఎట్లుంటుందో. సో ఆ పిచ్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అంటే మళ్ళీ మ్యాచ్ ఎవరెవరిది జరుగుతుంది అంటే చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్లో చూసుకుంటే చెన్నై వాళ్ళు ఆర్సీబీ మీద హయ్యెస్ట్ డిఫీట్ ఇన్ చెపాక్ 50 రన్లతో అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ గుడిలో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ మ్యాచ్ మీద కూడా వాళ్ళు ఓడిపోయారు. సో అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్. ఒక పక్కన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు గెలిచి అయితే వాళ్ళు ఒక మంచి పాజిటివ్ బూస్టర్తో వస్తున్నారు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కొంచెం ఏంటంటే కంబ్యాక్ ఇవ్వడానికి అయితే వాళ్ళు రావడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ పిచ్ కండిషన్స్, టీమ్స్, ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను చెప్పినా కానీ చెపాక్ స్టేడియం వచ్చే స్పిన్నర్స్కి బాగా ఫ్రెండ్లీ. బట్ ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్ కోసం చూసేస్తే కనుక వాళ్ళ పేస్ బౌలర్స్ కొంచెం అసిస్టెన్స్ అయితే లభించింది, స్వింగ్ జరగడం అయితే జరిగింది. ఇక్కడ అలా జరుగుతుందా అంటే నాకు తెలిసి కుదరదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఇక్కడ కొంచెం స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఒక 160 to 170 వరకు అయితే మనం చూడగలుగుతాము. చెన్నై మొత్తం రేపు ఫుల్ ప్యాక్డ్ ఎల్లో కలర్లో ఉండబోతుంది. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో టీమ్స్ పరంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళే ముందర కనుక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ స్క్వాడ్లో ఏమన్నా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి ఏం చేంజ్ చేయరు. ఒక్కటే ఒక చేంజ్ ఏమన్నా అనిపిస్తుందంటే వాళ్ళ దాంట్లో పేస్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన నటరాజన్ ఉన్నాడు. తను మాత్రం షోల్డర్ ఇంజరీ నుంచి రికవరీ అవుతున్నాడు. సో కుల్దీప్ యాదవ్ తను చెప్పిన ఇంటర్వ్యూలో మాత్రం ఒకవేళ నటరాజన్ ఫిట్ ఉంటే స్ట్రైట్ అవే టీంలోకి వస్తాడు. అది ఆబ్వియస్లీ నటరాజన్ ఫిట్ ఉంటే స్ట్రైట్ అవే టీంలోకి వస్తాడు. మళ్ళీ ఎవరి ప్లేస్లో వస్తారంటే మోహిత్ శర్మ ప్లేస్లో అయితే రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నటరాజన్ ఫిట్ లేదు, ఇంకా ఇప్పుడే రష్ చేయొద్దు, మనకి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కదా అనుకుంటే నటరాజన్ని కొంచెం కూర్చోబెట్టేసి. బట్ నటరాజన్ వస్తే మాత్రం వాళ్ళకి ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఇంకా పాజిటివ్ బూస్ట్ అవుతుంది అన్నమాట. ఒక పక్కన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి ఏమన్నా ఇంజురీ కన్సర్న్స్ అని, ఎస్ వాళ్ళకు మేజర్ ఇంజురీ కన్సర్న్ ఏముందంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంజురీ ఉన్నాడు. సో తను ఆడతాడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. తను ఒకళ్ళు ఆడకపోతే వాళ్ళ క్యాప్టెన్స్ ఎవరు చేస్తారు లాస్ట్లో చెప్తా, ఓకేనా? దా క్యాప్టెన్స్ గురించి లాస్ట్లో చెప్తా అనమాట. సో వాళ్ళ టీం ఎలా ఉంటుంది, ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా ఉంటుందంటే నాకు తెలిసి స్ట్రీమ్ 11 ఉంటారు. బట్ ఒక్కసారి రీవ్యాంప్ చేసుకుందాం. ఎవరు మన ఢిల్లీ క్యాపిటల్స్? జేక్ ఫ్రేసర్, ఫ్యాబ్ డూప్లెసీ, అభిషేక్ పురల్, కేఎల్ రాహుల్ తనే వికెట్ కీపింగ్ చేస్తాడు, అభిషేక్ పురల్ చేయడు. అక్షర్ పటేల్, స్టబ్స్, అశోక్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ ఆర్ నటరాజన్ ఆర్ ముఖేష్ కుమార్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11 or 12 ఉండొచ్చు. సో వీళ్ళ దాంట్లో కూడా పేసర్స్, స్పిన్నర్స్కి చాలా అద్భుతంగా ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఎవరు మన ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక 3 మెయిన్ స్ట్రీమ్ పేసర్స్ ఉన్నారు. ఒక లెఫ్ట్ ఆర్మర్ అక్షర్ పటేల్, బ్రిష్ స్పిన్నర్ చిన్న స్పిన్నర్ అయిన మన కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, విప్రాజ్ నిగమ్, 3 ఉన్నారు. వీళ్ళ దాంట్లో కూడా స్పిన్నింగ్ ఏమీ తక్కువ లేదు. ఒక పక్కన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీం ఏమైనా చేంజ్ చేసి లైక్ ఒకవేళ కనుక రుతురాజ్ గైక్వాడ్ కనుక ఫిట్ లేకపోతే తన ప్లేస్లో డెవిన్ కాన్వే వస్తాడు. సో రుతురాజ్ గైక్వాడ్ని మనం మా టీంలో అనుకుని వాళ్ళ ప్లేయింగ్ 11ని ఆ ప్లేయింగ్ 12ని మనం డిస్క్రైబ్ చేద్దాం. ఎవరెవరు ఉంటారు? డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దట్లో ఒకరిని అంటున్నాను బికాస్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ ఉన్నారు కాబట్టి. శివం దుబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఆర్టన్ ఆర్ అన్షుల్ కాంబోజ్. ఎందుకంటే వీళ్ళకి 4 ఫారినర్సే ఉండాలి కాబట్టి ఒకవేళ రచిన్ రవీందర్, డెవిన్ కాన్వే వస్తే కనుక ఆర్టన్ పక్క కూర్చోాల్సి వస్తుంది. ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేష్ పతిరానా. సో వీళ్ళ దాంట్లో నేను మొత్తం 5 ప్లేయింగ్ 11 చెప్పాను. అందులో పక్కా వస్తారు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఫిట్ ఉంటే కనుక డెవిన్ కాన్వే రాడు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఫిట్ లేకపోతే డెవిన్ కాన్వే ప్లేయింగ్ 11 వస్తారు.
వీళ్ళకి సిఎస్కే వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్లో కానీ వాళ్ళ టీంలో కానీ ఏమన్నా కన్సర్న్స్ ఉందంటే చాలా పెద్ద కన్సర్న్స్ ఉన్నాయి. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డాన్సింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడే రాహుల్ త్రిపాఠి మాత్రం అంతగా పర్ఫామ్ చేయట్లేదు. తను మాత్రం చాలా తొందరగా షార్ట్ బాల్స్కి కానీ లెఫ్ట్ ఆర్మర్స్కి కానీ తొందరగా అవుట్ అవుతున్నాడు. సో అది చూసుకోవాల్సిందే రాహుల్ త్రిపాఠి. ఇంకొకటి లాస్ట్ టైం ఏం చేశారంటే వాళ్ళ దాంట్లో ఎవరు మన దీపక్ కూడా ప్రాపర్గా పర్ఫామ్ చేయట్లే అని విజయ్ శంకర్ని తీసుకొచ్చారు. బట్ విజయ్ శంకర్ కూడా అంతగా అయితే పర్ఫామ్ చేయలేదు. శామ్ కరన్ ప్లేస్ ఆటన్ తీసుకొచ్చారు. ఆటన్ కూడా అంత పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా లేదు. వాళ్ళకు ఉన్నది ఒక్కొక్క పాజిటివ్ బూస్టప్ ఏంటంటే నూర్ అహ్మద్, ఇంకా వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సచిన్ రవీంద్ర ముగ్గురు బాగా అంటే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇది టీం పరంగా టీమ్స్ ఇలా ఉంటాయి. సో మ్యాచ్అప్స్ ఎవరెవరు కీ బ్యాటిల్స్ ఎవరెవరి మధ్యలో ఉంటాయి అంటే జేమ్ ఫ్రీక్సర్ ఎవరైతే ఉన్నాడో తనకి వర్సెస్ ఖలీల్ అహ్మద్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చూసుకుంటే ఈవినింగ్ గేమ్స్లో మాత్రం చాలాకి ఒక మంచి రికార్డ్ అయితే ఉంది కంపారిటివ్లీ డే మ్యాచెస్. సో ఈవినింగ్ రికార్డ్స్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి మ్యాచ్అప్ అయితే 35 balls ఖలీల్ అహ్మద్ని ఎవరు మన జేక్ ఫ్రేసర్ ఎదుర్కొంటే అందులో 72 runs స్కోర్ చేశారు. 72 runs అయితే స్కోర్ చేశారు. 3 సార్లు డిస్మిస్ చేశారు ఎవరు ఖలీల్ అహ్మద్ జేక్ ఫ్రేసర్ లాస్ట్ టైం ఉన్నంత ఇంటెన్సిటీ అయితే ఈసారి ఆడలేదు. బట్ ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఆడుతున్నాడు. లాస్ట్ టైం మ్యాచ్లో చూసాం చాలా అద్భుతంగా 60 runs కొట్టాడు. అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు. ఇంకొకటి స్టబ్స్ వర్సెస్ మహేష్ పతి రానాకి అయితే మహేంద్ర సింగ్ ధోని బ్యాకప్ చాలా ఉంది. సో ఈ మ్యాచ్లో కూడా మహేష్ పతి రానా వర్సెస్ స్టబ్స్. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్అప్స్లో మహేష్ పతి రానా స్టబ్స్ మధ్యలో ఒక 22 balls కనుక ఎవరు మన మహేష్ పతి రానా స్టబ్స్కి వేస్తే అందులో 19 runs కొట్టాడు. బట్ 4 సార్లు ఏమో తనని అవుట్ చేయడం అయితే జరిగింది అనమాట. 4 innings స్టబ్స్. సో చాలా తక్కువైంది. బట్ వీళ్ళిద్దరితో ఈ బ్యాట్. ఇంకొకటి ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ మన వీళ్ళ ముగ్గురిని స్పిన్నర్ ఇంకా అక్షర్ పటేల్ విప్రాజ్ నిగమ్ని ఎలా ఆడతారు ప్లస్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ వీళ్ళ ముగ్గురిని ఎవరు ఎట్లా ఆడతారో రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఇంకా అశ్విన్ని ఎట్లా ఆడతారని చాలా పెద్ద క్రూషల్. ఈ మ్యాచ్లో ఏ టీం అన్నా గెలవాలి అంటే ఐదర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలి అంటే మాత్రం వాళ్ళు స్పిన్నర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పిన్నర్స్ కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే మాత్రం మ్యాచ్ దొబ్బినట్టే. ఎవరికన్నా సరే మ్యాచ్ దొబ్బినట్టే. గుడ్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ దగ్గర మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ అటాక్ అయితే ఉంది. బట్ ఢిల్లీలో లేదా అంటే ఢిల్లీలో ఉంది. బట్ కంపేర్గా చేసుకుంటే ఇక్కడ అశ్విన్, జడేజా వీళ్ళందరూ ఉండడం కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి లాస్ట్ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే ఎవరు క్యాప్టెన్సీ చేస్తారు గెస్ చేయగలుగుతారా? మీరు గెస్ చేస్తే కమెంట్లో చెప్పండి. నేనైతే చెప్పబోతున్నా తలా ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ మహేందర్ సింగ్ ధోని క్యాప్టెన్సీ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వైస్ కెప్టెన్ ఇంకా డిక్లేర్ చేయగలరు. బట్ కాల్ మాత్రం సిఎస్కే మ్యాచ్ తలా క్యాప్టెన్సీ చేసే మాత్రం చాలా ఎవరో మన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి మాత్రం ఘోరమైన పండగని చెప్పుకోవాలి. వాళ్ళకైతే పూనకాలు వచ్చేస్తాయేమో, అందరు పిచ్చిలేసిపోయి ఇంకా అందరూ తాండవం చేస్తారేమో. ఎందుకంటే తలా క్యాప్టెన్సీ అశ్విన్ బౌలింగ్, రవీంద్ర జడేజా బౌలింగ్ చూసి చాలా రోజులైంది. కీపింగ్ చేస్తుంటే తను ఇచ్చేది అని. సో తలా క్యాప్టెన్సీలో వీళ్ళిద్దరు ఆడాలని అయితే చెన్నై వాళ్ళు అనుకుంటారు. బట్ దానికి ఒక్క క్లాస్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కనుక ఫిట్ లేకపోతే దట్టు సిఎస్కే మేనేజ్మెంట్ ధోనిని క్యాప్టెన్సీ చెయ్యమంటేనే ఇవంతా జరుగుతాయి. సో ఇది నాకు అనిపిస్తున్న ప్రివ్యూ. రేపటికి మళ్ళీ మీకేమనిపిస్తుంది? చెన్నై లాస్ట్ 2 matches ఓడిపోయి ఈ మ్యాచ్ అన్న వాళ్ళు గెలుస్తారా, లేదా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ని ముందుకు తీసుకెళ్తారు? ఏది జరగాలన్నా స్పిన్నర్స్ని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారు. స్పిన్నర్స్ని హ్యాండిల్ చేయకపోతే మాత్రం గెలవరు. వెళ్ళే ముందర నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి మాత్రం ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బెట్టింగ్కి దూరంగా ఉండండి. ఐదర్ బై యాప్స్ ఆర్ బై బుకీస్. పుణ్యానికి వచ్చిన డబ్బులు పుణ్యానికే పోతాయి. గుడ్ డే, బాయ్.